నేను టీయూఎఫ్ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుని. నా పేరు కొంతం యాదిరెడ్డి. మరి 2001 నుంచి కోదండరామేంబేడి ఉద్యమాల్లో పాల్గొన్నా. మరి ఆ రోడ్డు ఉద్యమం అంటే కేసీఆర్ కాదు, కేసీఆర్ వెనకాలండి అన్ని రాజకీయ పార్టీలు నడిపింది. కానీ ప్రజా సంఘాలను, కుల సంఘాలను, విద్యార్థులను ఐక్యమత్యం చేసి 2001 నుంచి 2018 దాకా తెలంగాణ తెచ్చిన ఘనత కోదండరాం సార్కు ఉన్నది. ఏ పిలుపిచ్చిన వంటవార్పు కానీ, సకల జనుల సమ్మె కానీ ఎన్నో పిలుపులతోటి ఉద్యమకారులు మొత్తం తిండి లేక తిప్పలు లేక ఆయన పిలుపునిస్తే ఆస్తులు అమ్ముకొని ఉద్యమాలలో పాల్గొని ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో కేసీఆర్ 2-3కి పదవులు ఇచ్చి ఉద్యమదోళన చేసుకొని టోటల్ ఉద్యమకారులను అన్యాయం చేయడానికి ఉద్యమకారుల ఉసురు తలిగి ఇవాళ బిడ్డోదిక్కు జైలు పాలు, ఆయన మూలకు ఇంకా ఉసురు చాలా తగులుతుంది. ఉద్యమకారుల ఆశయాలు నెరవేర్చినోడు సర్వనాశనం అవుతారు. దాన్ని గుర్తించే గౌరవ ముఖ్యమంత్రి గారు తుగ్గూడల ఉద్యమకారులు చాలా ఆకలి కేకలను ఆస్తులు ఓడగొట్టుకురు అని వాళ్ళ మేనిఫెస్టోలో 250 గజాలు ఉద్యమకారులకు కార్డు గుర్తింపులు ఇస్తాము, పింఛన్లు ఇస్తాము అన్నందుకు ఉద్యమకారులంతా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. ఇవాళ 33 జిల్లాలోని ఉద్యమకారులంతా రేవంత్ రెడ్డి గారిని ఎదురు చూస్తున్నారు. ఇవ్వకపోతే కూడా ఆయనకైతే పడుతుందని హెచ్చరిస్తున్నారు. దానికి మేము అందరం కోదండరాం సార్ను కూడా మా 33 జిల్లాల తరపున ఆయనకు ఎమ్మెల్సీ రావాలని ఎన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం. అది గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అడ్డుకున్నా కూడా ఇవాళ మా ఉద్యమకారుల ఫలితంగానే అందరి ధ్యేయ ఫలితం గవర్నర్ గారు ఆమోదించి ఇవాళ ఎమ్మెల్సీగా ప్రకటించి ప్రమాణ స్వీకారం చేస్తున్న కోదండరాం సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము మెమరాండా కూడా త్వరలోనే ఒకవేళ మంత్రి పదవి వేయకపోతే 33 జిల్లాలలో పోయి సార్కు మంత్రి పదవి తప్పకుండా ఇన్ని రోజులు ఆపింది ఎమ్మెల్సీ ఆపింది కాకుండా త్వరలోనే మంత్రి పదవి ఇవ్వాలి, ఉద్యమకారులకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి సార్కు తప్పకుండా ఇస్తారని. చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు మంత్రి పదవి స్థానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, దానికోసం చాలా మంది. అలాగా ఒక సీఎం ర్యాంక్ ఉన్న వ్యక్తి కోదండరాం, ఒక సీఎంగా ప్రకటించిన అర్హత ఉన్న వ్యక్తి. ఎందుకంటే తెలంగాణ అంటే కోదండరాం. ఇవాళ ఉద్యమకాలను గుర్తించాలంటే కోదండరాం సార్. ప్రతి ఒక్కరు జయశంకర్ తర్వాత వాళ్ళు 69లో అల్లు కానీ 2001లో కోదండరాం సేవ మరవలేని సేవ అది. కాబట్టి ఉద్యమకారుల ఆశయాలు నెరవేర్చాలంటే కోదండరాం సార్కు తప్పకుండా మంత్రి పదవి ఇస్తుర్రు. ఇవ్వకపోతే కూడా పరిణామాలు వాళ్ళే గ్రహించుకుంటారు. కానీ వాళ్ళు ఇవ్వనీక కూడా ఉన్నారు, యాక్చువల్గా ఇస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా ఉద్యమకారుల ఆశయాలు కూడా నెరవేరుస్తాడని సారు మాకు హామీ ఇచ్చిండు. మనకు వస్తుందని మేము కూడా కొన్ని చేయబోతుంటే మమ్మల్ని ఆపిండు సారు. నేను ఎమ్మెల్సీగా పోతున్నా, మంత్రి పదవి అవుతున్నాం, మనం అయినాక కూడా మన ఆశయాలు నెరవేర్చుకుందాం అన్నకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారని ఆశిస్తూ 33 జిల్లాల్లో మా టీఎఫ్ ఉద్యమకారుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన హామీ నెరవేరుస్తారని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మీకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయని పరిస్థితి ఏమనంటే అప్పులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఎట్లా సూచనలు చేస్తారు మీకు ఇచ్చిన హామీలు? అప్పులు దీనికి సంబంధం లేదు. ఒక ఉద్యమకారుని గుర్తించాలంటే ఒక కార్డు, ఒక అప్పు లేదు, ఏం లేదు కాడ. ఒక కార్డు ఇస్తే ఉద్యమకారులు, గవర్నమెంట్ ఉద్యమ కార్డు ఇస్తే మేము అడుగుతుంది ఏంటి, ఫస్ట్ ఉద్యమకారులను గుర్తించి ఒక కార్డు. ఆ కార్డు ఇవ్వాలంటే నీకు రూపాయి అప్పు లేదు. కానీ నువ్వు గుర్తించడానికి అప్పులు అవుతాయి అంటే కబ్జాకోళ్ళు ఎంతో కబ్జాలు మేము ఇప్పుడు చూపిస్తామని కూడా చెప్తున్నాం. కొందరు దుర్మార్గులు గవర్నమెంట్ భూములన్నీ కబ్జాలు చేస్తారు. ఆ కబ్జాలు 25% ఇస్తే ఉద్యమకారులు అందరికీ సరిపోతుంది. 100 కబ్జాలు చేసిన ఉన్న భూములు ఒక 25% ఉద్యమకారుల ఆశయాలు నెరవేరుస్తాయి. అది మేము చూపిస్తామని కూడా చెప్తున్నాం. తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాం. అంటే ఉద్యమకారం గుర్తించడానికి కొన్ని అప్లికేషన్స్ కూడా పెట్టినట్టు తెలుస్తా ఉంది. దానికి దరఖాస్తులు చేసుకున్నారా? ఎట్లా? అభయాస్తం 6 హామీలలో అభయాస్తం కింద పెట్టుకోమని అప్పుడు హామీ ఇచ్చిండు. 86,000 మంది ఇప్పుడు నిన్న మొన్న ఊకే కూడా అంటున్నారు ప్రతిపక్షాలు కానీ మన గవర్నమెంట్ కానీ 6 హామీలు నెరవేర్చినాం, 6 హామీలు నెరవేర్చాలి. 5 హామీల వరకే నెరవేర్చి 6వ హామీ ఉద్యమకారులు తెలంగాణ తెచ్చి తెలంగాణ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన కాలాన్నే పెండింగ్ పెట్టారు. ఉద్యమకారులు లేనిది ముఖ్యమంత్రి లేరు, తెలంగాణనే లేదు. ఉద్యమకారులు పోరాటాలు చేసి ఆస్తులు అమ్ముకొని అమరుల కుటుంబాలు, అమరులైన విద్యార్థి సంఘాలు, కడుపుల పేగులు వచ్చేటట్టు కళాకారులు పాటలు పాడిన వాళ్ళు ఆకలి కేకలు వినిపిస్తున్నాయని చెప్పే మేము పెట్టుకున్నాము. తప్పకుండా ఇస్తారని ఆ మొర చూసే ఇస్తానే హామీ ఇచ్చిండు. 5 హామీలు ఇచ్చిండు. రేపు 6వ హామీ పెండింగ్ పెట్టి 6వ హామీ కూడా త్వరలో నెరవేరుస్తారు. ఒక కమిటీ కేకే కమిటీ అని చెప్తుండ్రు. ఆ కేకే కమిటీ వేస్తే కూడా మేము కమిటీలతో కాలయాపన నడవదని చెప్తున్నాం. జూన్ 2న అవతరణ దినోత్సవం వరకు ఇవ్వకపోతే ఉద్యమకాల చరిత్ర ఏందో చూపించేందుకు కూడా రెడీ అవుతారు, సిద్ధంగా ఉన్నాం.